నిర్గమాకాండము 34వ అధ్యాయము. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సినాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. ఏ నరుడును నీతో కూడా ఈ కొండకు రాకూడదు. ఏ నరుడును ఈ కొండ మీద ఎక్కడైనను కనబడకూడదు. ఈ కొండ ఎదుట గొర్రెలైనను ఎద్దులైనను మేయకూడదని సెలవిచ్చాను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకొని సినాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృపను చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని కుమారుల కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. అందుకు మోషే త్వరపడి నేల వరకు తలవంచుకొని నమస్కారము చేసి, ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగినెడల నా మనవి ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడనొల్లని ప్రజలు. మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించుదాని ననుసరించి నడుము. ఇదిగో నేను అమోరీయులను, కనానీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావో ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్తపడుము. ఒకవేళ అది నీకు ఉరి కావచ్చును. కాబట్టి మీరు వారి బలిపీఠములను పడగొట్టి వారి బొమ్మలను పగలగొట్టి వారి దేవతాస్తంభములను పడగొట్టవలెను. ఎలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా. ఆయన రోషము గల దేవుడు. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకుండా జాగ్రత్త పడము. వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచినడలా యువ్వాని బలి ద్రవ్యమును తినకుండా చూచుకొనుము. మరియు నీవు నీ కుమారుల కొరకు వారి కుమార్తెలను పుచ్చుకొను నెడల వారి కుమార్తెలు తమ దేవతలతో వ్యభిచరించి నీ కుమారులను తమ దేవతలతో వ్యభిచరింప చేయుదురేమో. పోత పోసిన దేవతలను చేసుకొనవలదు. మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నియామక కాలమందు 7 దినములు పొంగని వాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులో నుండి మీరు బయలుదేరి వచ్చితిరి. ప్రతి తొలిచూలు పిల్లయు నాది. నీ పశువులలో తొలిచూలుదైన ప్రతి మగది దూడయే గాని గొర్రె పిల్లయే గాని అది నాదగును. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద తొలి పిల్లను విడిపింపవలెను. దాని విమోచింపని ఎడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో ప్రతి తొలిచూలు వాని విడిపింపవలెను. నా సన్నిధిని వారు ఒట్టి చేతులతో కనబడవలదు.
6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. మరియు నీవు గోధుమల కోతలో ప్రథమ ఫలముల పండుగను అనగా వారముల పండుగను సంవత్సరాంతమందు పంట కూర్చు పండుగను ఆచరింపవలెను. సంవత్సరమునకు ముమ్మారు నీ పురుషులందరూ ప్రభువును ఇశ్రాయేలీయుల దేవుడునైన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఏలయనగా నీ ఎదుట నుండి జనములను వెళ్ళగొట్టి నీ పొలిమేరలను గొప్పవిగా చేసేదను. మరియు నీవు సంవత్సరమునకు ముమ్మారు నీ దేవుడని యెహోవా సన్నిధిని కనబడబోవునప్పుడు ఎవడనూ నీ భూమిని ఆశింపడు. నీవు పులిసిన దానితో నా బలి రక్తమును అర్పింపకూడదు. పస్కా పండుగలోని బలి సంబంధమైన మాంసమును ఉదయకాలము వరకు ఉంచకూడదు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను. మేకపిల్లను దాని తండ్రి పాలతో ఉడకబెట్టకూడదనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఈ వాక్యములను వ్రాసికొనుము. ఏలయనగా ఈ వాక్యములను బట్టి నేను నీతోను ఇశ్రాయేలీయులతోనూ నిబంధన చేసి ఉన్నాను. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ నుండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలు అందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించను గనుక వారు అతని సమీపింప వెరచరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడాను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. నిర్గమాకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలెను. 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతి వాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్న నార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్య ధూపమునకును సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును లేత పచ్చలును చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము, కప్పుతెర, బల్ల,
దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీ, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటికి త్రాళ్ళు, పరిశుద్ధ స్థలములో సేవ చెడుకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను. ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క పని కొరకును, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతి వాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చరి. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వస్తల తోళ్లు, వీటిలో ఏవి ఎవని యుద్ధ నుండెనో వారు వాటిని తెచ్చరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణములు గల నూలును, సన్న నార నూలును తెచ్చరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును, పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెనో వారందరూ మనపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చరి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లా నేను చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడునైన అహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను. చెక్కువాడేమి చిత్రకారుడేమి నీల ధూమ్ర రక్త వర్ణములతోనూ సన్న నారతోనూ బుటాపని చేయువాడేమి నేతగాడేమి చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపి ఉన్నాడు.